ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చారిత్రక విజయం సాధించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈవీఎంలలో ఏదో తేడా ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు, మేధావులు ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇక టెస్లా వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని సోషల్ మీడియాలో పేర్కొనడంతో దుమారం మొదలైంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈవీఎంలపై ఆయన కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. న్యాయం జరగటం ఒక్కటే ముఖ్యం కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం గెలవటంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించడం ముఖ్యం. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు, ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి అని ఎక్స్లో చేసిన పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంల గురించి వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఇంతకీ అప్పుడు ఈవీఎంల గురించి జగన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అన్ని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయో లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు, పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు
ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా.